సో ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈసెట్ 2025 మ్యాథమెటిక్స్లో ఆల్రెడీ బేసిక్ డిఫరెన్షియేషన్ ఫార్ములే అనేది చూసేసినాము అండ్ వెయిటేజ్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూసేసినాము. సో నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఇది లిమిట్స్ పార్ట్ 1 మాత్రమే అండ్ పార్ట్ 2 కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేది నెక్స్ట్ వీక్ లోపల వస్తుంది మ్యాక్సిమం. సో పార్ట్ 1 పార్ట్ 2 ఎందుకు చేసినాను అంటే పార్ట్ 1లో ఒక కేస్ మాట్లాడతాము, పార్ట్ 2లో ఇంకో 2 కేసెస్ మాట్లాడతాం అనమాట. సో ఈ అక్కడ కేస్ 2 కేస్ 3 పార్ట్ 2లో. సో ఇక్కడ ఈ పర్టికులర్ కేస్ 1 నుంచే మనకు మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనం ఈ సెట్ రాయబోయేటప్పుడు మనకు వచ్చే క్వశ్చన్స్ 99.99% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేది ఈ సెషన్ నుంచే. ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ మిగిలిన 0.01% అది ఈ సెషన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు గుర్తుండి 2020లోనో 2021లోనో ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుంటా కేస్ 2 కేస్ 3 నుంచి. సో అందుకని చెప్పేసి అది పర్టికులర్గా కేస్ 3 నుంచే, కేస్ 2 నుంచి కూడా కాదు, కేస్ 3 నుంచే వచ్చింది. సో అట్లీస్ట్ ఆ ఒక మార్క్ ఒకవేళ మీకు పేపర్ కొంచెం టఫ్ చేద్దామని చెప్పేసి ఇచ్చినప్పుడు మీరు అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. ఎవరైతే మన పర్టికులర్ సెషన్స్ చూస్తున్నారో వాళ్ళు అటెంప్ట్ చేస్తారు. ఎవరైతే వేరే సెల్ఫ్ ప్రిపరేషన్ ఇంకోటో చేసేవాళ్ళు మనల్ని చూడని వాళ్ళకు అది ఖచ్చితంగా డ్రాబ్యాక్ అవుతుంది. సో మనం చూసినప్పుడు అట్లీస్ట్ ఏదో ఒక ఎక్స్ట్రా ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పేసి ఈ సెషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. మీరు ఓపిక్గా చూడండి, ఖచ్చితంగా మీకు అవుట్ అండ్ అవుట్ స్కోర్ చేయొచ్చు లిమిట్స్ నుంచి. ఓకేనా? చలో. సో జనరల్గా 3 కేసెస్ ఆఫ్ లిమిట్స్ ఉంటాయి. సో కేస్ 1 వచ్చేసి 0/0 కానీ లేదా ఇన్ఫినిటీ ఫామ్ కానీ ఉంటుంది. అంటే ఇది ఏందనేది మనం ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు చెప్తాను, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు జస్ట్ బ్రీఫ్గా చూడండి. కేస్ 2 వచ్చేసి 0 × కానీ లేదా ఇన్ఫినిటీ ఫామ్ కానీ, 0 × కానీ లేదా ఇన్ఫినిటీ కానీ. నెక్స్ట్ థర్డ్ కేస్ వచ్చేసి 1/∞ కానీ 0/0 కానీ ఇన్ఫినిటీ/0 కానీ. ఇలాంటి ఫామ్స్లో అంటే మనకిచ్చిన ఫంక్షన్ సపోజ్ సమ్ f(x) అనే ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్ లిమిట్ ఖచ్చితంగా ఇచ్చుంటాడు. లిమిట్ ఏదో ఒకటి ఇచ్చుంటాడు కదా, x → 2 అని చెప్పేసి ఏదో సమ్ లిమిట్ ఇచ్చుంటాడు. సో ఇప్పుడు ఈ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి ఈ ఫంక్షన్లో. సపోజ్ ఏదో ఫంక్షన్ ఇచ్చినాడబ్బా, x² + 3x + 2 ఏదో ఫంక్షన్ ఇచ్చినాడు ఇలా. ఇప్పుడు ఈ లిమిట్ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఫామ్స్లో ఏదో ఒక ఫామ్గా కన్వర్ట్ అవ్వచ్చు అనమాట. ఏదర్ 0/0 కానీ లేదా ఇన్ఫినిటీ కానీ. సెకండ్ కేసు 0 × అవ్వచ్చు లేదా ఇన్ఫినిటీ అయినా అవ్వచ్చు, లేదా 1/∞ అవ్వచ్చు, 0/0 అవ్వచ్చు, ఇన్ఫినిటీ/0 అవ్వచ్చు. సో వీటిలో ఏ ఫామ్ అయినా అవ్వచ్చు అనమాట. సో ఒక్కొక్క కేస్కి ఒక్కొక్క వేలో మనం సాల్వ్ చేసుకుంటూ వస్తాం. సో ఈ 2 సెషన్స్ వాటి గురించే ఉంటాయన్నమాట. ఎలా సాల్వ్ చేస్తాము, కేస్ 1 వస్తే ఎలా సాల్వ్ చేస్తాము, కేస్ 2 ఎలా సాల్వ్ చేస్తాం, కేస్ 3 ఎలా సాల్వ్ చేస్తాం. ఓకేనా? కేస్ 1 చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు సిలబస్ నుంచి వచ్చే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దీని నుంచే ఉంటుంది, ఏపీ కానీ తెలంగాణ కానీ. సో ఈ సెషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో బాగా వినండి. నెక్స్ట్ కేస్ 1. సో కేస్ 1 మనం ఏం మాట్లాడుకున్నాం, 0/0 కానీ లేదా ఇన్ఫినిటీ కానీ. ఈ 2 ఫామ్స్ని కేస్ 1 కింద కన్సిడర్ చేస్తాం. సో ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే సపోజ్ ఇచ్చిన ఫంక్షన్ సమ్ f(x/g) అని ఏదైనా ఫంక్షన్ ఇచ్చినాడు. ఇప్పుడు దీంట్లో మనకి ఇచ్చిన లిమిట్ ఉంది, సపోజ్ x → a. ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు f(a/g) సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఎయిదర్ 0/0 కానీ లేదా ఇన్ఫినిటీ కానీ వచ్చిందంటే ఏం చేస్తాం. సో అందరికీ తెలుసు మన 3 మార్క్స్ క్వశ్చన్లో చాలా చాలా ఇంపార్టెంట్ సెమిస్టర్లో కూడా ఏంటండి, ఎల్ హాస్పిటల్ రూల్. దీన్నే యూస్ చేస్తాం. ఎల్ హాస్పిటల్ రూల్ లేదా LH రూల్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏం చేస్తామండి, చాలా సింపుల్. ఎల్ హాస్పిటల్ రూల్ ఏం చెప్తుంది, ఫస్ట్ మీరు ఏం చేయాలి, న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేయండి. నెక్స్ట్
సపరేట్గా డినామినేటర్ని కూడా డిఫరెన్షియేట్ చేయండి. ఇప్పుడు లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయండి. అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ కనుక ఇక్కడ ఏదన్నా నార్మల్ వాల్యూ వచ్చిందంటే ఓకే. అలా కాకుండా మళ్ళీ కూడా 0/0 ఆర్ ఇన్ఫినిటీ వచ్చిందనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ న్యూమరేటర్ని డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయండి సపరేట్గా. అంటే ఇక్కడ u/v ఫార్మాట్ ఉంది కదా అని చెప్పేసి u/v ఫార్ములా యూజ్ చేయొద్దండి, దయచేసి చెప్తున్నాను. ఇక్కడ ఎవరిది వాడికే, అదేదో చెప్తారు కదా, మీకు మీరే మాకు మేమే అన్నట్టు న్యూమరేటర్ సపరేటు. సో డిఫరెన్షియేట్ చేస్తే ఎంత, f"(x). నెక్స్ట్ డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేస్తే g"(x). ఇప్పుడు మీరు మళ్ళీ తీసుకొచ్చి లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. f"(a) / g"(a) సబ్స్టిట్యూట్ చేయండి. ఇలా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనకు ఈ ఫామ్ రిపీట్ అవ్వదు, 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ రాకూడదు. అలా కాకుండా ఇంకేమైనా రావచ్చు, అంటే ఏదన్నా ఫైనైట్ వాల్యూ 1, 2, 3 అలా ఏదైనా రావచ్చు, లేదా 0 వచ్చినా కూడా బాధలేదు. కానీ ఇలాంటి ఇండిటర్మినెంట్ ఫామ్ అయితే రాకూడదు. 0/0 అనేది మనకు డిఫైన్డ్ ఫామ్ కాదు, ఇన్ఫినిటీ కూడా డిఫైన్డ్ ఫామ్ కాదు. కాబట్టి వీటిని మనం ఏమంటాం, ఇండిటర్మినెంట్ ఫామ్స్ అంటున్నాం. సో ఈ ఫామ్స్లోకి మనకు రాకుండా చూసుకోవాలి, అంతే. వెరీ వెరీ సింపుల్. ఇండిటర్మినెంట్ ఫామ్స్లోకి రాకుండా చూసుకుంటాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇది క్లియర్. ఐ హోప్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. చాలా ఫండమెంటల్, మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇంకొంచెం బెటర్గా అర్థమవుద్ది. ఓకేనా? నెక్స్ట్ కేస్ 2 ఏం చెప్పినామండి, 0/∞ ఫామ్ కానీ లేదా ఇన్ఫినిటీ ఫామ్ కానీ. దీని గురించి అయితే మీరు ఆలోచించొద్దు, ఎందుకంటే ఇది క్వశ్చన్స్ దొరకడం కూడా చాలా రేర్గా దొరుకుతాయి. సో దీని గురించి పెద్దగా ఏం ఆలోచించొద్దు. ఇంకా మిగిలింది 0/∞ ఫామ్. సో 0/∞ ఫామ్ ఒకవేళ, అంటే ఇప్పుడు సపోజ్ లిమిట్ x → a x - a log x - a. ఒక్కసారి మీరు ఇక్కడ బాగా చూడండి, నేను డైరెక్ట్ క్వశ్చన్ రాసేసిన చూడండి. ఇప్పుడు మీరు ఏ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత అవుతుంది, a - a 0 ఇంటూ లిమిట్ ఎంత x - a అంటే 0. సో ఎంత వస్తుంది, 0 ఇంటూ log 0 ఎంత, ఇన్ఫినిటీ. సో 0/∞ ఫామ్లోకి వచ్చేసింది, అంతేనా? సో మనకు కావాల్సిన ఫామ్ ఇదే. సో ఇలా వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, సింపుల్. దీన్ని మనం ఎయిదర్ 0/0 ఫామ్లోకి కానీ లేదా ఇన్ఫినిటీ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఎలా అంటే మీరు ఒక్కసారి బాగా చూడండి, దీన్ని 0 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చండి, 1/1/∞ అని రాసుకోవచ్చా? చూసుకోండి బాగా. ఈ 1/1 అంటే మళ్ళీ పైకి ఇన్ఫినిటీ వెళ్తుంది అంతే. సో 0 ఇంటూ 1/1/∞ చేస్తే 0 ఇంటూ 1/1/∞ ఎంత, 0. సో 0/0 ఫామ్ కనిపిస్తుందా, 0/0 ఫామ్ వచ్చేసిందా? ఇలా అయినా చేయొచ్చు, లేదు అంటే సిమిలర్గా ఇన్ఫినిటీ ఇంటూ 1/1/0 చేసిన ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. ఇంతే. వెరీ వెరీ సింపుల్. సో 0/∞ ఉన్న ఫామ్ని మనం ఏం చేస్తున్నాం, 0/0 ఫామ్ కానీ లేదా ఇన్ఫినిటీ ఫామ్ కానీ కన్వర్ట్ చేస్తున్నాం, అంతే. డన్. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం ఏం చేయొచ్చు చూడండి. ఇది క్లియర్గా మనం లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఇది ఏ ఫామ్లోకి వస్తుంది, 0/∞ ఫామ్లోకి వస్తుంది. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు ఏం చేయొచ్చో చూడండి. మనం ఏం చేయొచ్చు, దీనిని ఇలా రాసుకోవచ్చా చూడండి, లిమిట్ x → a ln x - a డివైడెడ్ బై 1/x - a. రాసుకోవచ్చు ఆబ్వియస్లీ. 1/1/x - a పైకి మళ్ళీ వెళ్ళిపోతే x - aనే వస్తుంది. సో జస్ట్ చిన్న మోడిఫికేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఒక్కసారి లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుందో చూడండి, ఇన్ఫినిటీ వస్తుంది. మీరు బాగా చూసినారంటే పైన సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది, కింద 1/0 వస్తుంది, అంటే ఇన్ఫినిటీ. ఆబ్వియస్లీ ఇండిటర్మినెంట్ ఫామే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి,
ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేయండి. ఎంత వస్తుంది చెప్పండి? డిఫరెన్షియేట్ చేయండి. లాగ్ ఎక్స్ మైనస్ ఏ డిఫరెన్షియేట్ చేస్తే ఎంత? 1/x మైనస్ ఏ ఇంటూ dy/dx ఆఫ్ x మైనస్ ఏ. ఎందుకు? ఇక్కడ లాగ్ ఎక్స్ ఉండింటే మనకు డైరెక్ట్ 1/x రాసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏముంది? లాగ్ ఆఫ్ సమ్ ఫంక్షన్ ఉంది. అందుకని చెప్పేసి లాగ్ ఆఫ్ సమ్ ఫంక్షన్ 1/that ఫంక్షన్ ఇంటూ అది ఒరిజినల్ ఎక్స్ కాదు కాబట్టి దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అంతే వెరీ వెరీ సింపుల్. ఇది ఇంకా ఇక్కడ నుండి ఈ బేసిక్ ప్రిన్సిపల్ అనేది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. సో దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా ఎప్పుడు కూడా డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని చెప్పేసి క్వశ్చన్లు ఎప్పుడు ఇవ్వడు. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అంటే ఇక్కడ వరకు చేసేసి మీరు వదిలేసినారంటే కూడా కొన్నిసార్లు తప్పు అయ్యే ఛాన్సెస్ ఉన్నది. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1/x మైనస్ ఏ 1/x మైనస్ ఏ. సో 1/x ఇండైరెక్ట్గా ఈ ఫామ్ అలానే కనిపిస్తుందా? 1/xకి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది? -1/x² అవుతుంది. -1/x² అవుతుంది ఇంటూ dy/dx ఆఫ్ x మైనస్ ఏ. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా మనం ఎందుకు చేసినామా అని చెప్పేసి. సో ఈ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే మీరు డిఫరెన్షియేట్ చేసిన 1 వస్తుంది. ఇక్కడ కూడా 1 వస్తుంది. సో ఎత్తేయండి పక్కకి. ఇప్పుడు చూడండి ఏం రాసుకోవచ్చు చూడండి. మైనస్ ఉంది, మైనస్ పైకి ఎత్తేయండి. సో x మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ఒక x మైనస్ ఏ మిగులుతుంది. సో -(x మైనస్ ఏ) పైకి తీసుకొచ్చేసినాం. దీనికి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ x టెన్స్ టు ఏ. ఇదేమైంది? a మైనస్ x అవుతుంది. అంతేనా? మైనస్ మల్టిప్లై చేసినాను. సో ఏ సబ్స్టిట్యూట్ చేయండి. a మైనస్ ఏ. సో ఆన్సర్ ఎంత? 0. అయిపోయింది. సో వెరీ సింపుల్. మీరు ఒక్కసారి బాగా గమనించినారంటే మీకు ఒక్కటి 0/0 ఆర్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కన్వర్ట్ చేసుకోవడం ఒక్కటి మీకు అర్థమయ్యి ఉంటే ఈ క్వశ్చన్ చాలా 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 సింపుల్గా అర్థమైపోద్ది. ఓకేనా? సో అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పినాను. ఇంకా 2-3 ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ సెషన్లో కూడా యాడ్ చేస్తాను. సో కేస్ 2 సాల్వ్ చేయడం ఇలాగా అంతే, చాలా సింపుల్. నెక్స్ట్ కేస్ 3 మనం ఏమేమి రాసి చేసుకున్నాము? 1/∞, 0/0 ఆర్ ∞/0. ఈ 3 ఫామ్స్ కేస్ 3 కిందికి వస్తాయి అన్నమాట. సో కేస్ 3 వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? ఇది పర్టికులర్గా ఈ కేస్ 3 మాత్రం నేను నెక్స్ట్ సెషన్లో యాడ్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ కేస్ 3 ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. అందుకని చెప్పేసి అండ్ డైరెక్ట్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి ఈ కేస్ 3 మటుకు నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఒకటేసారి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం, మనకి ఇంకా ఈజీ అయిపోద్ది. ఓకేనా? సో ఇది స్టోరీ అయితే ఇది. కేస్ 1 అర్థమైందా? కేస్ 2 అర్థమైందా? ఓకే. కేస్ 2 మళ్ళీ నేను జస్ట్ ఏదన్నా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ తగులుతాయి కదా, దాంట్లో ఇంకోసారి కూడా రిపీట్ చేస్తాను మీకు ఇంకా. సో దట్ పిచ్చ క్లారిటీ వస్తుంది ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి. ఓకేనా? సో నెక్స్ట్ కంటిన్యూటీ, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అంటాం కదా. కంటిన్యూటీ అంటే ఏంటి అని చెప్పేసి చూద్దాం. చాలా 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 సింపుల్. నేను ఒక్కటే ఒక లైన్లో రాస్తాను చూడండి. లిమిట్ x టెన్స్ టు a మైనస్ ఏ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు a ప్లస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు a f ఆఫ్ x. అంటే సపోజ్ ఏ అనేది ఇక్కడ ఎక్కడో ఉందనుకుంటే ఏకి జస్ట్ ముందున్నదాన్ని ఏ మైనస్ అంటారు. జస్ట్ ముందున్నదాన్ని, జస్ట్ తర్వాత ఉన్నదాన్ని ఏ ప్లస్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే అంతే కదా, జస్ట్ ఇమ్మీడియట్ టర్మ్ని ఏ ప్లస్ అంటాము. అంటే నొటేషన్ జస్ట్ దాని వెనకే ఉన్నదాన్ని ఏ మైనస్ అని చెప్పేసి ఇండికేట్ చేస్తాం. సో ఒక పర్టికులర్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూటీ ప్రిన్సిపల్ని ఒబే చేయాలి అంటే ఏం చెప్తున్నాము? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. అంతే కదా, వీడు ఒరిజినల్ లిమిట్ దీనికి లెఫ్ట్ హ్యాండ్లో ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఇవి దేంతో ఈక్వల్ అవ్వాలి? లిమిట్ అట్ దట్ పాయింట్.
ఆ పర్టికులర్ పాయింట్లో లిమిట్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో ఆ వాల్యూతో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఏ దగ్గర మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అయితే ఉంటుందో ఏ మైనస్ దగ్గర కూడా అంతే ఉండాలి, ఏ ప్లస్ దగ్గర కూడా అంతే ఉండాలి. అంతే అంతే ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. కంటిన్యూటీ ఫాలో అవుతుంది అని చెప్పేసి మనము యాక్సెప్ట్ చేస్తాం అనమాట. ఈ పర్టికులర్ లైన్ కనుక అది ఒబే చేసింది అంటే ఈ పర్టికులర్ కండిషన్ కనుక మన ఇచ్చిన ఫంక్షన్ కనుక ఒబే చేసింది అంటే మనం ఏం చెప్తాం, ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది కంటిన్యూటీ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది అని చెప్పేసి చెప్పేస్తాం. అంతే, చాలా సింపుల్. పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అంటే భయపడి కష్టపడేంత విషయం అయితే ఏం లేదు. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత అయితే ఉందో రైట్ హ్యాండ్ లిమిట్ అంత అవ్వాలి. అండ్ అది దేనికి ఈక్వల్ అవ్వాలి, లిమిట్ ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే లిమిట్ డిఫైన్ చేస్తున్నామో దానికి ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. అంతే, ఒక్కటి ఈక్వల్ అవ్వకుండా అది కంటిన్యూ కాదు, కంటిన్యూస్ ఫంక్షన్ అయితే కాదు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మస్ట్ బీ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ మస్ట్ బీ ఈక్వల్ టు లిమిట్ ఎట్ దట్ పాయింట్. సో ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మీ ప్రీవియస్ క్వశ్చన్ యాక్చువల్గా. దీంట్లో ఏం చెప్తున్నారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అంట, దానికి రెండు కండిషన్స్ ఇచ్చారు. ఒకటి 3x into 4 ఫర్ ఎక్స్ లెస్ దాన్ 0 అండ్ 2a plus x ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే 0 అనేది ఇక్కడ తీసుకున్నాం అంటే 0 మైనస్ 0 ప్లస్ 0 మైనస్ అంటే లెస్ దాన్ 0 కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇది గ్రేటర్ దాన్ 0 కండిషన్. ఓకేనా? ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, ఈజ్ కంటిన్యూస్. ఈ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అంట. ఇప్పుడు ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఇక్కడ కంటిన్యూస్ ఫంక్షన్ అంట. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అంటున్నాడు, ఏ వాల్యూ ఎంత అంటున్నాడు. సో మన కంటిన్యూస్ కండిషన్ ఏంటండి, కంటిన్యూస్ కండిషన్ ఏంటండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మస్ట్ బీ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంతేనా? సో ఇప్పుడు అసలు ఏ మైనస్ అంటే ఇప్పుడు 0 మైనస్ ఎట్లా సబ్స్టిట్యూట్ చేయాలా అని చెప్పేసి చాలామంది టెన్షన్ పడతారు. ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఏంది అని చెప్పేసి ఏం భయపడాల్సిన పని లేదు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఒక్కసారి ఎక్స్ లెస్ దాన్ 0 కండిషన్ ఒకసారి తీసుకున్నాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఫంక్షన్ 3x into 4. ఇలా ఉన్నప్పుడు ఏం కష్టపడలేదు, జస్ట్ ఏం చేస్తాం, 0నే సబ్స్టిట్యూట్ చేయండి. 3/0 into 4 ఎంత, 3/0 అంటే ఎనీథింగ్ పవర్ 0 1 అవుతుంది. 1 into 4 ఎంత, 4. అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఆ పర్టికులర్ పాయింట్ 0 దగ్గర అండ్ 0 కంటే ఎక్కువ ఉన్నా కూడా ఒకటే ఫంక్షన్తో డిఫైన్ చేసినారు. దాని వాల్యూ ఎంత, 2a + 4. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఆర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఏ కండిషన్లో అయినా వాల్యూ ఎంత, 2a + 4. సో 2a + x కదా, 2a + x. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత వస్తుంది, 2 into a + 0. సో 2a. మన కండిషన్ ఏంటి, ఈ రెండు ఈక్వల్ అని చెప్పి డిఫైన్ చేస్తున్నాం. సో 2a ఈక్వల్ టు 4. ఏ వాల్యూ ఎంత, 2. అయిపోయింది, పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి అంటే కంటిన్యూటీ మీద ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ సెట్లో ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసేటప్పుడు నాకు ఈ క్వశ్చన్ కనిపించిందండి. ఇది కూడా రీసెంట్గా 2-3 years బ్యాక్ క్వశ్చనే. సో మనము ఈ పర్టికులర్ టాపిక్ని కూడా నెగ్లెక్ట్ చేసేకి లేదు, ఎందుకంటే ఇది చాలా చిన్న టాపిక్. చాలా చిన్న టాపిక్ మీద మీకు మార్క్ వస్తుంది అన్నప్పుడు మనం వదిలేసుకునేకి ఏముంది చెప్పండి. జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవ్వాలి. ఎవరితో ఈక్వల్ అవ్వాలి, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎక్కడైతే మనం లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని మాట్లాడుతున్నామో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర లిమిట్స్ ఈక్వల్ అవ్వాలి. అంతే, అయిపోయింది. పెద్ద కష్టపడే పని అయితే కాదు ఇది. మీరు అంటే అని చెప్పేసి కష్టం అని చెప్పేసి దయచేసి ఆలోచించొద్దు. ఇది చాలా చాలా ఈజీ పాయింట్. ఓకేనా? నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా చలో క్వశ్చన్ చూడండి ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ -1 డివైడెడ్ బై ఎక్స్. చూడాలి క్వశ్చన్ బాగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ -1 డివైడెడ్ బై ఎక్స్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఏ పవర్ 0 -1 డివైడెడ్ బై 0. సో ఏ పవర్ 0 అంటే 1 -1 0. సో 0/0 ఫామ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఎల్ హాస్పిటల్ రూల్కి వెళ్ళాలి, ఎల్ హాస్పిటల్ రూల్కి అప్లై చేయాలి. సో ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి, పైన డిఫరెన్షియేట్ చేయండి న్యూమరేటర్ని. ఎంత వస్తుంది? ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? ఏ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత? ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ మైనస్ కాన్స్టెంట్ వాల్యూ 0 డిఫరెన్షియేట్ చేసినప్పుడు డివైడెడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1 అయిపోయింది. సో ఇది పక్కకు తీసేయండి, తుడిపేస్తున్నాను. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ ఎంత? ఎక్స్టెండ్స్ టు 0. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ పవర్ 0 ఇంటూ లాగ్ ఏ డివైడెడ్ బై 1. సో ఏ పవర్ 0 ఎంత? 1. సో లాగ్ ఏ ఆన్సర్, లాగ్ ఏ. అయిపోయింది జస్ట్ 1 లైన్ ఆన్సర్ అంతే, పెద్దగా కష్టపడే పాయింట్ అయితే కాదు. నెక్స్ట్ ఇప్పుడు నేను సాల్వ్ చేస్తున్న ప్రతి క్వశ్చన్ మీ ప్రీవియస్ క్వశ్చనేనండి. సో దయచేసి కొంచెం ఓపిక్గా చూడండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ పవర్ 0 ఎంత? 1 -1/0. సో ఎంత? 0/0 ఫామ్ వస్తుంది మళ్ళీ. సో 0/0 వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. ఎల్ హాస్పిటల్ రూల్ మళ్ళీ చెప్తున్నాను. ఎల్ హాస్పిటల్ రూల్లో న్యూమరేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేస్తాం, డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నా ఈ పాయింట్. డిఫరెన్షియేట్ నేను ఇక్కడ రాస్తున్నా కూడా చూడండి. ఇంకా మళ్ళీ మీరు ఇది తప్పు చేసినారంటే ఇంకా నేనేం చేయలేను. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సపరేట్లీ, అది ఎల్ హాస్పిటల్ రూల్ చెప్పేదే అది. సో న్యూమరేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేయండి. ఎంత వస్తుంది? ఏ పవర్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ మైనస్ బీ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ బి, అంతేనా? డివైడెడ్ బై 1. సో దీనికి లిమిట్ అప్లై చేయండి, ఎక్స్టెండ్స్ టు 0. సో చేయండి, ఎంత వస్తుంది? ఏ పవర్ 0 1 ఇంటూ లాగ్ ఏ మైనస్ బీ పవర్ 0 1 వస్తుంది మైనస్ లాగ్ బి, కింద ఏం లేదు ఇంకా. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బిని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఏ బై బి అని రాసుకోవచ్చు. అయిపోయింది. సింపుల్ క్వశ్చన్, పెద్ద కష్టమేం లేవు, కానీ ఆ టైంకి మీకు ఇది గుర్తు రావాలి అంతే. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కొంచెం మంచిగా ఉండింది, నాకు కొంచెం మంచిగా అనిపించింది ఈ క్వశ్చన్. అంటే మరీ రిపిటేటివ్ కామన్ వేస్ట్ క్వశ్చన్స్ లాగా కాకుండా కొంచెం బాగుండింది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 + x + x² + 1 - n డివైడెడ్ బై x - 1. సో దీనికి ఆప్షన్స్ ఇచ్చినాడు. ఈ లిమిట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత అని ఇచ్చినాడు. నేనేం చేస్తున్నానంటే సపోజ్ నేనేమనుకుంటున్నాను అంటే n ఒక 3 టర్మ్స్ వరకు తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఒక 3 టర్మ్స్ వరకు తీసుకుందాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 + x + x². అంటే ఇక్కడ చూడండి మీరు, x⁻³ - 1 అంటే ఎక్కడి వరకు తీసుకోవాలి? x² వరకే తీసుకోవాలి. లాస్ట్ ఇంకో టర్మ్ ఉంది ఏంటి? -n. సో -n ప్లేస్లో ఇప్పుడు ఏం రాసుకోవాలి? -3 డివైడెడ్ బై x - 1. అంతేనా? సో ఫస్ట్ ఒక 3 టర్మ్స్ తీసుకుంటున్నాను. నాకు నచ్చినన్ని టర్మ్స్ తీసుకోవచ్చు. మీరు 2 తీసుకోండి, 4 తీసుకోండి, నాకు నచ్చినట్టు నేను తీసుకుంటాను. ఒక 3 ర్యాండమ్గా చూస్ చేసుకుంటున్నాను. సో 1 + x + x², మీరు x⁻n - 1 అంటే x⁻³ - 1 x² అంటే ఇక్కడ వరకే తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీరు 4 టర్మ్స్ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, x⁻4 - 1 అంటే నెక్స్ట్ ఎంత? x³ వరకు తీసుకోవాలి. అది ఓకేనా? కానీ లాస్ట్లో -n అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి వరకే మనకు సంబంధించింది. ఇక్కడ ఇది సపరేట్ టర్మ్ అవుతుంది. ఆబ్వియస్లీ నువ్వు దాన్ని తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా? సో
ఇది మనకిచ్చిన క్వశ్చన్ యాక్చువల్గా ఫర్ n ఈక్వల్ టు 3 ఇది మనకిచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ మనం ఏమన్నా చేయొచ్చా చూడండి, ఇక్కడ మనం ఏమన్నా చేసేకుందా, ఏం చేసినా కూడా ఇది 0/0 ఫామ్లోకి వెళ్ళిపోద్ది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినారంటే 0/0 ఫామ్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 0, డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1 ప్లస్ x స్క్వేర్కి 2x వస్తుంది, -3కి డిఫరెన్షియేట్ చేస్తే 0 డివైడెడ్ బై 1. అంతేనా? డిఫరెన్షియేషన్ ఆఫ్ x - 1 అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఎంత 1, దీనికి 0. సో 1 + 2x వస్తుంది. సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, 1 + 2 × 1. సో ఆన్సర్ ఎంత 3. సో ఈ పర్టికులర్ లిమిట్కి ఆన్సర్ ఎంత వచ్చింది 3 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆప్షన్స్ దగ్గరికి వెళ్దాం. ఆప్షన్ 1 n² + n 3² + 3. సో 3² ఎంత 9, 9 + 3 12. సరిపోయిందా, లిమిట్కి సరిపోయిందా, సరిపోలేదు. నెక్స్ట్ n² + n ఎంత 12, 12/2 ఎంత వస్తుంది 6 వస్తుంది. 6 సరిపోయిందా, సరిపోలేదు. నెక్స్ట్ n² - n అంటే 9 - 3 డివైడెడ్ బై 2. సో 6 - 3 ఎంత 9 - 3 ఎంత 6, 6/2 ఎంత 3. సో సరిపోయిందా, సరిపోయింది, ఆబ్వియస్లీ సరిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ కూడా చూడండి, n² - n అంటే 9 - 3 ఎంత 6. సో సరిపోవట్లేదు. సో ఉన్న ఆప్షన్స్లో ఒకే ఒక్కటి మ్యాచ్ అవుతుంది, ఆబ్వియస్లీ అది ఆప్షన్ సి. అంతే. ఇఫ్ ఇన్ కేస్ కనుక మనకి ఇలా ఇన్ఫినిట్ టర్మ్స్ ఇచ్చినప్పుడు మనం ఇంకా చేయాల్సింది ఇది ఒక్కటే. ఇంకా అంటే ఏదైనా స్టాండర్డ్ ప్రొసీజర్లో మనం డిరైవ్ చేయొచ్చా అంటే డిరైవ్ చేయలేమనేది పాయింట్ కాదు. కానీ మనకి ఈ సెట్లో మీరు బాగా గమనిస్తున్నారంటే ఈ సెట్ ఎగ్జామ్లో 200 మార్కుల క్వశ్చన్ పేపరు ఓన్లీ 180 మినిట్స్ టైంతో చేయాలి. అంటే మీరు ఒక్కొక్క క్వశ్చన్ 200 క్వశ్చన్స్ కదా, 200 మార్క్స్ 180 మినిట్స్ ఆర్ 200 క్వశ్చన్స్. సో ఒక క్వశ్చన్కి మీకు ఎంత టైం దొరుకుతుందండి, 1 మినిట్ కూడా దొరకట్లేదు. సో ఈ టైంలో మీరు కూర్చొని స్టాండర్డ్ ప్రొసీజర్లో మీరు దీన్ని డిరైవ్ చేస్తాను అని చెప్పేసి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది, అంతకుమించి ఇంకేయట్లేదు. చాలా సింపుల్గా చెప్తున్నా, ఇది మూర్ఖత్వమే అవుతుంది. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలి, జస్ట్ ఏదో వాల్యూ అజ్యూమ్ చేసుకోవడం, టకా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఈ అజంప్షన్ మెథడ్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా త్వరగా సాల్వ్ అయిపోద్ది. మీరు కావాలంటే మీరు n = 4 n = 5 ఏదో ఒకటి పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఆన్సర్ వస్తుంది, ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ f(x) = 1/3 ఇంటూ f(x + 1) ప్లస్ 5/f(x + 2) and f(x) is greater than 0 for all x belongs to R. Okay, then limit extends to infinity f(x). Limit extends to infinity f(x). సో దీన్ని లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయండి లోపల కూడా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ f(x + 1) ప్లస్ 5 లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ f(x + 2). అయిపోయింది. సో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ కనుక లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ f(x) అనేది ఆల్రెడీ x ఉంది కదా, సమ్ ఏదో కాన్స్టెంట్, సపోజ్ ఏ అనుకుందాం, ఏ అనుకుంటే ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇంకా ఏదన్నా తీసుకోండి, అంటే f(1) f(2) ఏదన్నా తీసుకోండి, ఆన్సర్ ఎంత అవుద్ది, ఏనే అవుతుంది. ఈ రెండు కూడా ఏమవుతాయి, ఏనే అవుతాయి. సో a is equal to 1/3 into a plus 5/a. అంతేనా? 3a is equal to LCM చేయండి, ఎంత వస్తుంది, a² + 5. అంతేనా? a² + 5 డివైడెడ్ బై a. ఇది ఇటు పంపించండి, 3a² = a² + 5. సో 3a² = a² + 5. సో 3a² - a² ఎంత, 2a² = 5. సో a² = 5/2. a ఎంత
√5/2 ఇదే లిమిట్ వాల్యూ అయిపోయింది. అంతే కదా, ఏ వాల్యూ ఏం డిఫైన్ చేస్తున్నాం, ఇదే డిఫైన్ చేస్తున్నాం, అంతే. √5/2 సింపుల్. ఒకసారి ఓపికగా చూడండి ఆయన, ఒకసారి ఓపిక చూసుకోండి, ముందరికి వెళ్ళిపోదాం. +/- కూడా యాడ్ చేసుకోండి కావాలంటే. ఓకేనా ఓకే, చలో. ఇది మీరు చేసేయచ్చు, నన్ను అడిగితే ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు, మీరు చేసేయచ్చు. ఇది మీరు చేసి ఆన్సర్ ఎలానో 3 ఉంది, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను మళ్ళీ టైప్ చేసేంత టైం లేదు, అందుకని చెప్పేసి అదే కాపీ పేస్ట్ చేసినాను, ఏమనుకోవద్దండి. ఇది కూడా చేసేయచ్చు, అన్నీ ఇంకా రొటీన్ క్వశ్చన్సే ఉన్నాయి, ఇంకేం కష్టమైన క్వశ్చన్స్ అన్నీ నేను చెప్పేసినాను. ఇదేదో కొంచెం లెంతీ ఉంది, చేస్తారా? లాస్ట్ క్వశ్చన్ చేస్తారా? ట్రై చేద్దాం, నేను సగం చేస్తాను, చూద్దాం ఆన్సర్ వస్తుందో రాదో. సరే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు x × e⁻x మైనస్ a e⁻a డివైడెడ్ బై x మైనస్ a. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్టెండ్స్ టు a అంటున్నాడు, ఏం సబ్స్టిట్యూట్ చేయండి, a × e⁻a మైనస్ a e⁻a డివైడెడ్ బై a మైనస్ a. బాగా చూసినారంటే 0/0 ఫామ్ వస్తుంది. ఇంకా మనకు తెలిసింది 0/0 వచ్చినప్పుడు మనకు తెలిసింది ఒకటి ఏం చేయాలి, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి, అంతేనా? ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. సో అప్లై చేయండి, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. సో ఇక్కడ మీరు బాగా గమనించండి, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, యూవి ఫామ్లో ఉంది. సో u × v డాష్ u × v డాష్ ఎంత, -e⁻x ప్లస్ v × u డాష్ మైనస్, ఇక్కడ మీరు బాగా చూడండి, ఇదంతా కాన్స్టాంట్ టర్మ్స్లోనే నిండిపోయింది, సో ఆన్సర్ 0 అవుతుంది, డివైడెడ్ బై x మైనస్ a 1. అంతేనా? ఇంకేమైనా తప్పు చేసినామో చూడండి, ఏమో తప్పు చేసి ఉండొచ్చు, చూడండి ఏమైనా తప్పు చేసినామేమో, అంతేనా? సో ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a. సో అప్లై చేయండి, a × -e⁻a ప్లస్ e⁻a. e⁻a కామన్ తీయండి, e⁻a కామన్ తీస్తే 1 - a అయిపోయింది ఆన్సర్, అయిపోయింది. ఓకేనా? అండ్ ఇంకొకటి కూడా నేను ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ కూడా నేను ఒక చిన్న పాయింట్ చెప్పేసిపోతాను. ఇక్కడ మీరు ఎల్ హాస్పిటల్ రూల్ అనేది 2 సార్లు అప్లై చేయాల్సింది వస్తుంది, ట్వైస్. మీరు కావాలంటే చెక్ చేసి చూడండి, నాకు గుర్తుండి ఇక్కడ 2 సార్లు అప్లై చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు మీకు మళ్ళీ 0/0నో ∞/∞నో వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మళ్ళీ మనం రెండోసారి అప్లై చేసినప్పుడే మనకి ఈ ఆన్సర్ దాకా మనం వెళ్ళగలుగుతాం. ఓన్లీ ఒకే ఒక్క క్వశ్చన్ అలా ఉంది, మిగతావన్నీ కూడా మనం సింగిల్ టైంతో మనకు ఆన్సర్ వెళ్ళిపోద్ది. కానీ ఓన్లీ ఆ ఒక్క క్వశ్చన్ మాత్రం మీరు కొంచెము, ఇది లెంత్ కూడా ఎక్కువ అవుతుంది యాక్చువల్గా, ఎందుకంటే ఎక్స్పాండ్ చేసే కొద్దీ చాలా పెద్ద లెంతీ అవుతుంది. బట్ ప్రాక్టీస్ చేయండి, ఈ పర్టికులర్ క్వశ్చన్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఆన్సర్ వస్తేనే మీకు ఇంతసేపు సెషన్ అర్థమైనట్టు, లేకుంటే కనుక మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చేయండి, నాకు తెలిసి పెద్ద కష్టమేం కాదు, చేయండి. ఓకేనా? సో ఇది ఈ పర్టికులర్ సెషన్కి అయితే ఇంతే. సో మనం ఇక్కడ ఏమేమి మాట్లాడుకున్నామో, ఎక్కువ మాట్లాడుకుంది మాత్రం కేస్ 1 గురించే మాట్లాడుకున్నాం. కేస్ 1 అంటే 0/0 కానీ లేదా ∞/∞ ఫామ్ గురించి కానీ మాట్లాడుకున్నాం. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. నెక్స్ట్ కేస్ 2 గురించి కూడా ఎలా చేస్తామనేది బ్రీఫ్గా చూసినాం. సో కేస్ 2 ఏమేమి ఉండిందండి, ∞/∞ ఫామ్ లేదా 0 × ∞ ఫామ్. సో దీని గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు, ఎందుకంటే అది మోస్ట్ ప్రాబబ్లీ అడగరు. అండ్ నెక్స్ట్ 0 × ∞ ఫామ్ గురించి మాట్లాడుకున్నాం. సో దీన్ని ఏం చేస్తామని చెప్పినాము,
ఇన్ఫినిటీ డివైడెడ్ బై 1/0 ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా 0 డివైడెడ్ బై 1/∞. సో ఇప్పుడు మీరు బాగా చూసారంటే ఇది ఏమవుతుంది, ఇన్ఫినిటీ ఫామ్ అవుతుంది, ఇదేమవుతుంది 0/0 ఫామ్ అవుతుంది. సో ఇలా ఒక స్టాండర్డ్ 0/0 కానీ ఇన్ఫినిటీ ఫామ్ ఇండిటర్మినెంట్ ఫామ్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసి కేస్ 1లో కన్వర్ట్ చేసేస్తాం, అయిపోయింది, డన్. సో ఇది కేస్ 1 కేస్ 2 ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వీడియోలో కేస్ 3 గురించి మాట్లాడుకొని కేస్ 2కి కేస్ 3కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. అక్కడ కూడా ఒక 5-6 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం, సో దట్ మనకు లిమిట్స్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా? సో ఇది స్టోరీ అయితే. అండ్ ఐ హోప్ మీకు ఈ సెషన్ మొత్తం క్లియర్గానే ఉందనుకుంటున్నాను. ఇంకేమన్నా చెప్పాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.